అందుకే చెబుతున్నాను, యథార్థంగా ఉండాలి. ఇది మీకు కామన్ పాయింట్ అనిపించవచ్చు, మామూలే కదా అనిపించవచ్చు, కానీ దేవుని వాక్యం చెప్తుంది యథార్థ హృదయుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని రాస్తుంది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ నీతి నియమాల గురించి మాట్లాడొద్దు. దేవా నేను బలహీనుడను, ఇదిగో నేను ఇలా ఉన్నానని చెబుతూ రావాలి దేవుని ముందుకి. బలహీనుడనై ఉన్నాను, నీ ప్రేమను ఆధారం చేసుకుని ఎన్నోసార్లు బరితెగించి అడుగులు వేయబోయాను తోవా, ఇదిగో నేను యథార్థంగా ఒప్పుకుంటున్నాను, నేను నీ ఎదుట వంకర టింకరగా ఉన్నాను, దయచేసి నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగని యథార్థ హృదయంతో దేవుని ముందుకు రా. నైస్ పీస్గా కాదు, యథార్థ హృదయంతో ఉన్నది ఉన్నట్టు దేవుని ముందు చెప్పుకుంటూ దేవుని దగ్గరికి రావాలి. అంతేకాదు యథార్థవంతుల త్రోవ రాజమార్గం అన్నాడు, యథార్థవంతుల ప్రార్థన ఆనందకరం అన్నాడు, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టునన్నాడు, యథార్థవంతుల గృహము వర్ధిల్లుతుందన్నాడు. యథార్థతను దేవుడు చాలా ఇష్టపడతాడు.